Please verify. చెప్పవా అది బిడ్డ పడుకో. చెప్పవా అనగనగా ఒక ఊరు ఉండేది. ఊరిలో ఒకడు ఉండేవాడు. సిటీలో దారుణమైన హత్య, గుర్తు తెలియని మృతదేహం లభ్యం. సార్ సార్ ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు చంపారు, ఎట్లా చంపారు, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? సార్ ఈ హంతకులను ఎప్పుడు పట్టుకుంటారు సార్ మీరు? పట్టుకుంటాం, ఖచ్చితంగానే పట్టుకుంటాం, త్వరలోనే పట్టుకుంటాం. మాకంటే ముందు ప్రెస్ వాళ్ళకే ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరిది అక్కడ మీరే ఉన్నాక మమ్మల్ని ఎప్పుడు డ్యూటీ చేసుకుని ఇస్తారా? ప్రశాంతంగా మేము డ్యూటీ చేసుకున్నప్పుడే అప్పుడు దొరకబడతాం, త్వరలో దొరకబడతాం. కానీ చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం. అంతకుముందు త్వరలోనే పట్టుకుంటాం. సార్ మా బ్రదర్ 3 రోజుల నుంచి వెళ్ళి కనబడట్లేదు సార్. ఎక్కడో తాగిపడలేదు అసలు మా వాడికి తాగడట్లేదు సార్. సార్ కంప్లీట్ తీసుకొని మమ్మల్ని వెతుకాలి సార్. బాబు కంప్లీట్ తీసుకో. ఓకే సార్. మనకే దొరుకుతారు కదా, అమ్మాయి వెళ్ళని కంప్లీట్ ఇస్తారా, నీకేంద్ర అబ్బాయి వెళ్ళని కంప్లీట్ ఇస్తాను. ఏమో సార్. బయట కదా సార్ 10 రోజులు అవుతుంది సార్ కంప్లీట్ ఇచ్చి. మా అన్నయ్య ఆశీర్వాదం దొరికిందా సార్? వెతుకుతున్నా బాబు, కనపడితే పంపిస్తాంలే. 10 రోజులు అవుతుంది సార్ కంప్లీట్ ఇచ్చి. 2 రోజులు సార్ దొరకడానికి. వెతుకుతున్నా బాబు, వెతుకుతానా మేము, మా ప్రయత్నం మేము చేస్తానా. కనపడితే పంపించావా? ఇంకేం రోజులు వెళ్తారు సార్? రావడం, పోవడం, ఏసీలో కింద కూర్చోవడం, తినడం, పడుకోవడం, ఇదేనా సార్? వెతకడం ఎప్పుడు సార్?
బాబు అని బయటకు పంపించే ఇక్కడ న్యూస్ ఏం చేస్తాడు. కానిస్టేబుల్ మొన్న ఒక తన వచ్చింది కదా, వాళ్ళ బ్రదర్ ఫోటో తీసుకురమ్మని చెప్పు. వెళ్తాను పోలీసు వెళ్తాను. ఆగండి మీరు, లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా. ఎందుకురా పారిపోతాను? తెలిసింది మీరే కదా. మాకేం తెలియదు. మొన్న మట్టుకొచ్చి లోపల పెట్టేళ్ళు పోలీసు వాళ్ళు గేమ్ ఆడతాను. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తా అంటే మేము పనిపోయేట్టున్నాం సార్. వీళ్ళు 1000 రూపాయలతో వాళ్ళు సంతకం పెట్టినారంటే పెట్టినాం. తీసుకున్నా సార్. చెప్పుల్ని మిమ్మల్ని చంపమని ఎవర్రా? సార్ మాకు ఫోన్ వస్తుంది సార్, వేరే కాండి ఫోటో పంపిస్తారు. ఫోటో పంపించినాక చంపేస్తాం సార్. స్టేట్ పడేస్తాం సార్. అంతా తప్ప మాకేం తెలియదు సార్. వీని కాదా చంపింది ఎవరిని రా? కాకపోతే ఏం చంపినరా మీరు? మీకు ఎవరైనా చంపని చెప్పండి. ఇంకేమంటురా సార్ మొత్తం సార్
వీని చెప్పమని చెప్పింది ఎవర్రా? వీని ఎందుకు చంపిర్రా? రాజా బాయ్ కూర్చోండి రాకేష్. నీ ట్రాక్ రికార్డ్ చూస్తే చాలా బాగుంది. మరి ఈ కేసు విషయంలో ఎందుకు ఇట్లా లేట్ అవుతుంది? ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఏం జరిగింది ఒక్కసారి కూడా ఏం విషయాలు కూడా చెప్తారు. ఏంటి కథ ఏంటి? 1 మంత్ అవుతుంది. మరి ఏమన్నా ఆచూకి దొరికిందా? సార్ వెతుకుతున్నా సార్, నెక్స్ట్ వీక్ వరకు పట్టుకుంటాం సార్. ఇంకెప్పుడు పట్టుకుంటారా? నాకు పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, తలపన తోక కథ అంది, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఏంటి చెప్పు, నువ్వు పట్టుకుంటావా పట్టుకోవా? నీతో అవుతుందా కాదా? లేదు సార్, ఖచ్చితంగా పట్టుకున్నా సార్, నాకు కొద్దిగా టైం ఇవ్వండి సార్. ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చిన అయిపోయింది. ఇక నీతో అయినట్లేదు. కానీ నీతో పాటు ఇంకొక సీఐని కొత్త ఆయనను ప్రమోట్ చేస్తున్నా. నా రికార్డ్ చాలా బాగుంది. మీ స్టేషన్ ప్రమోట్ చేస్తున్నా. మీరిద్దరు కలిసి ఈ కేసుని టేకప్ చేయండి. ఇప్పుడైనా నాకు కొంచెం రిజల్ట్ చూపించండి. నాకు పైనుంచి ప్రెషర్ తగ్గియండి. ఓకే? సార్ ఇద్దరైనా కొత్త సిఐ శ్రీకాంత్, మీరిద్దరు కలిసికట్టుగా పనిచేసి ఈ కేసును మొత్తం మంచిగా డీల్ చేయండి. 1 వీక్ లో మీరు మొత్తం కంప్లీట్ చేయండి. ఓకే? ఇద్దరు కలిసి కేసు టేకప్ చేయండి, డీలింగ్ చేయండి. సెకండ్ తీసుకోండి. శ్రీకాంత్ సార్, రాకేష్ సార్. బాబు ఆ కేసు డాక్యుమెంట్స్
తప్పులు దొరికిల్లా? దొరికింది సార్, వేరే వాళ్ళు చంపిన వాళ్ళని దొరికింది. వాళ్ళు ఎక్కడున్నారు? స్టేషన్లో ఉన్నారు సార్. వాళ్ళు ఏమైనా చెప్పిల్లా? చెప్పింది సార్, చంపమని చెప్పింది రాజాబాయ్ అంట, వాళ్ళది వేరే స్టేట్ అంట. వాళ్ళు చంపేసి మన బాడీని వేశారు సార్. ఏమైనా కొత్త కాంప్లైంట్లు వచ్చినాయా? వచ్చింది సార్, వాళ్ళ బ్రదర్ మిస్సింగ్ అని ఒక కంప్లైంట్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ ఫోటో ఏమైనా ఇచ్చిండా? ఇచ్చింది సార్. ఈయన ఆధారాలు ఏమైనా దొరికినా? దొరికినాం సార్, ఇతని ఆధారాలు ఏం దొరకలేదు. మన కానిస్టేబుల్ పంపిన కానిస్టేబుల్ అదే పని మీద ఉన్నారు. ఏమైనా ఎత్తుకుతున్నావానే? వెతుకుతున్నా సార్, అదే పనిలో ఉన్నా సార్. మన పక్క స్టేట్ లో లాస్ట్ మంత్ ఏమన్నా మర్డర్స్ జరిగాయా? ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. హలో సార్, నేను రాకేష్ ఎస్ఐ. మీ స్టేట్ లో లాస్ట్ మంత్ అయినా మర్డర్స్ జరిగా సార్? ఓకే సార్. ఓకే సార్. సార్ జూలై 10 జరిగిందండి సార్ నైట్. అతని డీటెయిల్స్ ఏమైనా చెప్పినా? డీటెయిల్స్ అని చెప్పలేదు సార్, వాళ్ళు కూడా అదే పని ఉన్నారట. ఈవినింగ్ వరకు వాళ్ళు డీటెయిల్స్ చెప్తారా సార్? ప్రదేశంలో హత్య జరిగింది. హంతకులు ఇలానన్నా పారిపోవాలి. ఈ సర్కిల్లో మన వాళ్ళందరినీ అలాంటి ఉంచాలి. ఇప్పటికి నెల రోజులు అవుతుంది, చిన్న క్లూ కూడా దొరకలేదు. వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ఎలా తప్పించుకున్నారు? వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకున్న ఛాన్సే లేదు. వాళ్ళని ఎలానైనా పట్టుకోవాలి. సాయి వారం డ్యూటీకి వచ్చిండి ఇవాళ? రాలేదు సార్, 1 వీక్ లీవ్ లో ఉన్నారు సార్. ఓకే. మిస్సింగ్ కేసు అని కంప్లైంట్ ఇచ్చారట కదా, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి సార్, నీకు వాట్సాప్ సెండ్ చేసిన చూడండి. వచ్చినాయి. మరి వాళ్ళ బ్రదర్ ఫోటో పంపిండా? ఇచ్చిండు సార్, అది కూడా నీకు సెండ్ చేసిన చూడండి. నీకు దొరికిన 2 వ్యక్తులు రాజాబాయి పేరు చెప్పారేమో. మొన్న చనిపోయిన వ్యక్తిని కూడా రాజాబాయి మనుషులు చంపి ఉంటారు. వాళ్ళు రాజాబాయి ఉన్న వాళ్ళ చెంచగాళ్ళను పట్టుకుంటేనే మనకు నిజమేంటిదో బయటకు వస్తుంది. ఓకే సార్. ఇతనే రాజాబాయి, వాళ్ళ గ్యాంగ్ లీడర్. ఎన్ని హత్యలు చేయించింది ఇతనే. ఇతని పేరు వంశీ, ఆయుధాల సప్లయర్. ఎన్ని హత్యలు చేశాడు. ఇతని పేరు శేఖర్, ఎన్నో దొంగతనాలు చేశాడు, అలాగే ఎన్నో హత్యలు చేశాడు. ఇతని పేరు ప్రశాంత్, ఈయన డ్రగ్స్ అమ్ముతున్నాడు. ఈయన కూడా రాజాబాయి టీమే. ఇతని పేరు పవన్, అమ్మాయిలను అమ్ముతున్నాడు. వీళ్ళందరూ రాజాబాయి టీమే. సరే, మరి మన టీంని సిద్ధం చేయండి. ఓకే సార్, చేస్తా.
సార్ వీళ్ళ కత్తులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి. రాజాబాయి లొంగిపో. ఏ బాబు అరెస్ట్ చేయి. చెప్తాగో కుర్చీలో కూకోనే చెప్తాగో. కూర్చో కూర్చొని చెప్పు. అంగీరా ఏం కాలే చెప్పు. ఎవరెవరిని చంపినావు, ఎందుకు చంపినావు, ఎంతమందిని చంపినావు చెప్పు. చంపాం, అందులో ఎవరిని చంపాలని నన్ను పట్టుకొచ్చి ఎందుకు పట్టుకొచ్చి? అర్జున్ని చంపించింది నువ్వే కదా. పంపించింది నేనే. అరే మన శత్రువు పొలిమేర దాటి వెళ్తాన్రా, ఏసాయన్రా. పడు ఎవరు మీరెవరు?
రాష్ట్రంలో చంపినామని ఈ రాష్ట్రంలో ఎత్తాం, ఈ రాష్ట్రంలో చంపినామని ఆ రాష్ట్రంలో ఎత్తాం. ఇదంతా ఒకటే టైంలో ఒకటే రోజున జరుగుద్ది. ఇవేనా? ఎంతో మంచి చేసిన, ఎన్నో వాళ్ళకు సాయం చేసిన, మంచితనం ఈ రోజులలో పనిచేస్తలేదు. నేను ఎన్నో మంచి పనులు చేసిన, అయినా కానీ పేరు నాకు రాలే, అతనికి వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్తో ఈ లోకం మీద ఉన్న మంచి వాళ్ళందరినీ చంపాలని నిర్ణయం తీసుకున్నా. సరే, అతనేం చేసిండు నీకు? నువ్వేం చేసినావు? ఆయనను ఎందుకు చంపావు? ఏం అన్యాయం చేశాడు? ఆయనను ఎందుకు చంపించినావు? అతని వల్ల నువ్వేం నష్టపోయినావు? చెప్తా అది పెద్ద కథ, వినే ఓపిక మీకుందా? సాక్ష్యాలు పరిశీలించిన మీదట ఖైదీలకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ వాళ్ళు కోరుకున్న తిండి పేరుతో 3 పూటల చితకబాదాలి. మోసం చేసేవాళ్ళు, మనుషుల్ని వేధించేవాళ్ళు, అమాయకులను హింసించే వాళ్ళకు మరణమే. అదే కరెక్ట్, అదే న్యాయం, అదే ధర్మం. రాజాబాయి చెంచాగాళ్ళు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారు? వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అని తెలిసాక రాజాబాయిని చంపడానికి ఎలా ఎదురు చూస్తున్నాడు? అసలు వంశీని ఎందుకు చంపారు? అతని కథ ఏంటి? అర్జున్ అనే వ్యక్తిని ఆ ఊరి జనాలు అతన్ని మనిషిలా కాదు దేవుడిలా ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ తెలియాలంటే ఇలా 10 ఏం జరిగింది చాప్టర్ 2లో కలుద్దాం.